కాంగ్రెస్ పార్టీలో తాను ఇంకా చేరలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అంటూ వస్తున్న వార్తలపై మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తనను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలని వారు కోరారన్నారు. శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం చెబుతానన్నారు కడియం. కాంగ్రెస్లో చేరే అంశంపై 1-2 రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అనేక కారణాల వల్ల బలహీనపడిందన్నారు కడియం. I am just carrying the party's request from AICC that just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiam Shrihari ji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the AICC secretaries, Rohit Chaudhary, Vishnu Nath, then Sampat, Mallu Ravi ji, Rohin Reddy ji, we all came here and we have put our request. We are inviting them to join our party and they have with great honor honored us, and Kadiam Shrihari ji is very respectfully recollecting Kharge ji's when he was minister from Andhra. Kharge ji was minister from Karnataka. He was recollecting those memories. So he is very cordial to us. So we are waiting for దీపాదాస్ మున్షి గారు వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్క్. దీపాదాస్ మున్షి గారు